నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ ప్రభుత్వానికి పార్టీకి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఎంట్రీతో వైసీపీలో సీన్ మారింది జగన్ వెంట ఉండే కీలక నాయకులంతా వెనక్కి వెళ్ళిపోయారు అందరికంటే ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా క్రియాశీలకంగా మారారు ఆయన అటు వైసీపీలో కీలక సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి హ్యాండిల్ చేయడం ప్రారంభించారు ప్రత్యర్థులను వేటాడి సోషల్ మీడియాలో వేధించడం పనిగా పెట్టుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఆ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు భార్గవరెడ్డి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి అప్పటి ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్ళాయి అన్నది ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఇక డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా వేల కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం తాజాగా బయటపడింది దీనిపై విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్ సోర్సింగ్ పేరిట వేల కోట్ల చెల్లింపులు చేశారు వీరంతా వైసీపీ కోసం పనిచేశారు పైకి మాత్రం కార్పొరేషన్ చేసిందంతా మాత్రం దోపిడీనే ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేసిందని తేలింది ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో శాఖలో జరిగిన అవినీతి బయటపడుతోంది అందులో భాగంగా సమాచార శాఖలో బయటకు వస్తున్న స్కామ్ మూలాలు సంచలనం సృష్టిస్తున్నాయి ఇక విచారణ జరపాలంటూ మంత్రులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో త్వరలో కేసు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విశేషం ఏమిటంటే జడ్జీలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన వారికి కూడా లక్షల్లో జీతాలు చెల్లించినట్లు బయటపడింది ఇక బెయిల్పై వచ్చిన తర్వాత కూడా వారికి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించేవారని తేలింది ఇటీవల టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసిన రాజ్ కుమార్ ఆయన భార్యకు కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి